సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ ఆకుల తిరుమలరావు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. కాపులంటే రాజకీయ అధినేతలకి ఎందుకు ద్వేషభావం? అసలు ఎందుకు కాపుల్ని నమ్మటానికి ఎప్పుడు ఏదో ఒక తప్పు ఆలోచనతోనే కామెంట్లు చేయటము, లేదంటే ఏదైనా పథకాలు తీసుకురావటమో చేస్తూ ఉంటారు. ఎందుకు? వీరందరికీ వారి వారి కులానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ప్రజానీకం కావచ్చు, సపోర్ట్ చేస్తూ అధికారం చేపట్టే దిశగా వెళ్తున్నప్పుడు కాపులు ఆ ప్రయత్నం చేయటంలో ఎందుకు విఫలమవుతున్నారు? రాజకీయ పార్టీలు, ఇతర రాజకీయ పార్టీలు కాపులని ఎందుకు ఆ రీతిగా చేసే ప్రయత్నాలన్నింటినీ చెడగొడుతున్నాయి? అసలు 26% ఉన్న కాపులు అధికారం చేపట్టేది ఎప్పుడు? ఈ విషయమై మనతో చర్చించడానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాల సుబ్రహ్మణ్యం గారు స్టూడియోకి వచ్చున్నారు. స్వాగతం గాల సుబ్రహ్మణ్యం గారు. నమస్తే. చెప్పండి సార్, అసలు 26% అనుకుందాము, అంటే తెలంగాణతో విడిపోయిన తర్వాత కూడా 26% కలిగి ఉన్న కాపులు ఎందుకు రాజకీయ అధికారం దిశగా ప్రయత్నం చేయడంలో అడుగడుగుకి విఫలమవుతున్నారు? ఇక్కడ ముందుగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం గురించి ఫస్ట్ మొదటి కోసం కొంత మాట్లాడుకోవాలి. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాపు అని, ముందూరు కాపులు కానీ, బల్జీలు కానీ అందరూ ఒక ప్రధానమైన తెలంగాణ ప్రాంతంలో ప్రధానమైన శ్రమంతిగా ఉన్నారు. ఇక్కడ మొదటి నుంచి కాపునాడు ఘోషిస్తూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది. మొదట్లో అక్కడ ఏ రాజారాం గారని, ఓకే, ఆయన ఒక క్యాబినెట్లో సెకండ్ ర్యాంక్లో ఉంటూ చాలా ఉన్నత స్థానానికి వచ్చాడు. ఆయన ఇంకా అధికారంలోకి సీఎం అవుతాడు అనుకున్న టైంలో యాక్సిడెంట్లుగా చనిపోయారు. ఇది యాక్సిడెంట్లో మానవ తప్పిదమా, లేకపోతే మానవులు చేసిందా, లేకపోతే అది ఆటోమేటిక్గా జరిగిందా అనే దాని మీద అది ఇప్పటికీ సరైన ఇది లేదు. సరే, దాని తర్వాత కొంతకాలం అలా వెయిట్ చేశారు. అలాగే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక ఆనవాయితీ ఉండేది, ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్గా ఉంటారో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వస్తే ఆ పిసిసి అధ్యక్షుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి అనౌన్స్ చేసేవాడు. ఓకే, కానీ ఇక్కడ కాపుల దగ్గర అది అక్కడ కూడా అన్యాయం జరిగింది. ఓకే, అక్కడ ఏంటంటే డి శ్రీనివాస్ గారు 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎంతో కృషి చేశారు, ఎంతో వ్యూహరచన చేశారు. ఓకే, కానీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి పదవిని వేరే రెడ్లి పాలు చేశారు. దీని కారణం మేము ఫస్ట్ నుంచి మేము ఒకటే చెప్తున్నాము, ఢిల్లీ రాజకీయంలో మనం విఫలమయ్యాం. దానివల్ల ఫస్ట్ నుంచి అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి, ఇంకా ముందు కూడా జరుగుతూనే ఉంటాయి. దీన్ని ఏంటంటే సరైన వ్యూహరచనతో మనం దాన్ని చేయాలి. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్. ఓకే, ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అంటే మన స్థాయికి అయితే అందరం 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంలో మన స్థాయి చాలా పెద్దదిగా ఉంది, కానీ రాజకీయంగా మన స్థాయి చాలా చిన్నదైపోయింది. ఓకే, దానికి కారణం ఏంటంటే రకరకాల వ్యూహరచనలు. ఆ వ్యూహరచనలో మనం విఫలం అవటం, ఓకే, తర్వాత ఇక్కడ సరైన అవగాహన లేని వాళ్ళు, అంటే ఇది కాపుల మీద ఒక వ్యూహం ప్రకారం మిగతా కులాల్లో ప్రధానమైన అగ్రవర్ణాలలో కాపులు కాకుండా ఉన్న వర్గాలన్నీ ఏదో ఒక రకమైన కుట్రతో కాపుల్ని కలవనీయకుండా విభజిస్తూ దీన్ని ఫస్ట్ నుంచి ఒక రాజకీయం చేస్తుంది. దానికి కేంద్ర స్థానం ఎక్కడంటే విజయవాడ అవుతుంది. ఇలాగ రకరకాల ప్రయత్నాల్లో ఇది జరగటం. మీరు విభజిస్తున్నారు అంటే నాన్ కాపు కమ్యూనిటీస్ అందరూ, నాన్ కాపు కులాలందరూ కూడా, అగ్రవర్ణ అదేలేండి, వీళ్ళందరూ కూడా విభజిస్తున్నారు ఏదైనా విషయం వచ్చినప్పుడు. అంటే ఆ విభజిస్తున్న విషయానికి ఎన్నేళ్ళు చెప్పుకుంటూ వెళ్తారండి? ఇప్పటికైనా సరే కాపుల్లో మార్పు రావాలి కదా. మనల్ని ఇలా విభజించి చూస్తున్నారు,
మనం ఇంతమంది ఉన్నాము, మనం ఏకతాటి మీద నిలబడాలి, మనం ఎందుకు వీళ్ళ మాట వినాలనే విషయాన్ని అటు పలు పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఓట్ చేసే ప్రజానీకం కావచ్చు, ఎందుకు ఆలోచించట్లేదు? అంటే ఇక్కడ ప్రజల్లో కాపు సంఘీల్లో ఇక్కడ తప్పు లేదు, కానీ ఇక్కడ కాపు సంఘాల పేరు మీద వస్తున్న నాయకత్వాలు తప్పు చాలా ఉంది. ఏంటంటే ఇది ఈ కాపునాడు అనేది కాపు సంఘాలు అనేది ఒక బతకడానికి ఒక అవకాశం లాగా తయారయ్యేది. ఓకే, ఇదేంటంటే ఆర్థికంగా విఫలమైన వాళ్ళు, ఆర్థికంగా కోలుక లేని వాళ్ళు, ప్రతి వాళ్ళు ఒక 4 పుస్తకాలు సంఘాలు వేసుకుని బయలుదేరుతాం, పెట్టి ఇది కాపు సంఘం అని చెప్పి. అలాగే దీన్ని ఏంటంటే ఇలాంటి వాళ్ళని త్వరగా కొనబడుతున్నారు. ఆ కొనబడే వాళ్ళే ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా అదే ప్రధానమైన ఇది. అంటే చిల్లరగా కొని ఇదే కాపు సంఘాన్ని కొన్నామన్న క్రియేషన్ చేస్తున్నారు. దాంతో ఏంటంటే ఆ వ్యూహంలో భాగంగా ఉందంటే ఎప్పుడైతే మనలో ఒక వ్యక్తి అయితే అవతల శత్రు శిబిరంలో కూర్చున్నాడు, ఆటోమేటిక్గా కాపు సంఘీలు కూడా ఒక ఏహభావం, ఒక చిరాకు వచ్చేసి ఈ కాపులు అనే వయసులో వాళ్ళు ఆ టైంకి ఇష్టమైన రీతిలోకి వెళ్ళిపోవటం. అంటే ఒక ఉమ్మడి అభిప్రాయానికి రానికుండా ఈ చిల్లరగాళ్ళే చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. అలాగే అలా అనుకుంటాం కూడా. ఇప్పుడు కాపుల అధినేతలు అనుకున్నాం, మన కాపుల అధినేతలు పార్టీ అధినేతలు, ఇతర పార్టీ అధినేతలు చూసుకుందాం. ఇప్పుడు వీళ్ళకి 2014లో టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ రూపేణా కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఒక కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రానికి అనుభవజ్ఞుడు కావాలనే ఉద్దేశంతో టీడీపీ కూటమికి ఓటు చేయడం జరిగింది. అందులో కాపులు మేజర్ పాత్ర నిర్వహించారనే మాట వాస్తవం. మరి అటువంటప్పుడు ఆయనకి కాపులంటే ఏహభావమే ఉంది, ద్వేషభావమే ఉంది. దాని తర్వాత ఎన్నికల్లో గెలిచిన 2019 ఎన్నికల్లో గెలిచిన జగన్ ప్రభుత్వానికి ఏకమొత్తంగా ఓట్లు వేసిన కాపులందరూ కూడా ఉన్నారు. మరి అప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్న ఆయనకి కావచ్చు, లేకపోతే ఆయన కోటరీకి కావచ్చు, ఎందుకు వాళ్ళని సపోర్ట్ చేసిన ద్వేషభావం ఎందుకు అంటున్నాను నేను. సరే, ఇప్పుడు మీలో అంటే కుల సంఘాలు ఎక్కువైనవి, వాటి ప్రకారం మీరు ఏదో కింద మీద పడుతున్నారు, సరే. మరి వాళ్ళకు మద్దతు ఇచ్చిన కాపుల్ని గుర్తించడానికి కానీ, లేకపోతే ఒక విలువ ఇవ్వడానికి కానీ, ప్రత్యేకించి గుర్తింపు వదిలేసేయండి, విలువ ఇవ్వట్లేదు, దానికి కారణం ఏమంటారు? ఇక్కడ మనం ఆంధ్ర రాష్ట్ర చరిత్రగా తీసుకుంటే కాపుల పాత్ర లేని రాజకీయం లేదు. అవును, మొదటి నుంచి ఇవాళ కాదు, ఇవాళ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కాకుండా ముందే, దానికి ముందే కాంగ్రెస్ పార్టీలో కానీ అక్కడ నుంచి మనకి తెలిసిన బాగా 83 నుంచి రంగా గారి మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు కానీ వాళ్ళకు ఉన్న ప్రజలకు ఏంటంటే బాగా రంగా గారి మూవ్మెంట్ నుంచి బాగా అవగాహన, రాజకీయాల మీద బాగా అవగాహన పెరిగింది. అప్పటి నుంచి చూస్తే ఎన్టీ రామారావుకి సపోర్ట్గా నిలబడ్డాం. ఆ తర్వాత ఎన్టీ రామారావు చేసిన పని ఏంటంటే ఆయన తెలుసో తెలియకో లేకపోతే ఎలాగ జరిగిందో ప్రభుత్వం అనేది ఒక కుట్రతో రంగా గారి మర్డర్ అవ్వడం, ఆ మర్డర్ తర్వాత కాపులంతో ఎప్పుడైతే దేశభావంతో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మామూలు యథారాజా తాజాప్రజా. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను ఒక పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ రాజకీయాలు విసిగిపోయిన తర్వాత చిరంజీవి నాయకత్వంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు దాని మూవ్మెంట్ కానీ దాని వ్యవహార శైలి కానీ చూస్తే అందరూ అధికారంలోకి వచ్చేస్తుంది చిరంజీవి ముఖ్యమంత్రి కాపుతారని చెప్పి విపరీతమైన మీడియా ప్రచారం చేయటం కానీ లేకపోతే ఇంకో రకాల కుతంత్రాలతో దాన్ని హైప్ చేసి డౌన్ చేశారు. ఓకే, దానిలో భాగం ఏమైందంటే మీకు అప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి గారని మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేశారు. ఆయన TV5కి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ చిరంజీవి వెంట పార్టీ పెట్టాడంట. ఈయన పార్టీ పెడితే మేము అధికారంలోకి రాణిస్తామంట, అవసరమైతే మేము కమ్మలు రెడ్లు ఏకమైపోతాం, మూడో కులాన్ని మేము అధికారంలోకి రానిమని చెప్పి ఆయన బహిరంగంగా ఓపెన్ డిబేట్లో చెప్పారు. ఓకే, చెప్పిన తర్వాత ఇంత జరిగినా కూడా మనకి ఇంకా అవగాహన రాకపోవడం ఒకటి చాలా ప్రధానమైన బాధ. తర్వాత 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో అంటే అప్పుడు దాకా మద్దతుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కానీ వీళ్ళకి అధికారం మనం ఎంత మద్దతు ఇచ్చినా ఈ విభజన దగ్గరికి వచ్చేసరికి టోటల్గా మనల్ని నెగ్లెక్ట్ చేసి ఒక దూరభావంతో చూస్తూ ఎప్పుడైతే ఆంధ్రాన్ని విభజించారో దాంట్లో మనకి ఒక
కోపం వచ్చేసింది, ఆవేశం వచ్చింది, ఆక్రోషం వచ్చేసింది. ఈ ఆక్రోషంలో ఏం చేశామంటే మనం కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని నినాదంతో బయలుదేరి అప్పుడు రాజకీయ పార్టీ పెడతాను, రాజకీయాల మీద అవగాహనతో ఉన్నానని జనసేన పార్టీ రావడం ఒకటి, అలాగే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన ముగ్గురు ఒక ఎలయన్స్ లాగా. జనసేన పార్టీ కంటెస్ట్ అయిపోయిన 2014లో వీళ్ళ మద్దతుగా ఉండడంతో అందరూ ఒక్కసారి పరిపాలన దక్షిణాపరుడు అని చెప్పి పరిపాలన అధ్యక్షుడని మన చంద్రబాబు నాయుడు వెనకాల అందరూ నుంచొని అధికారంలో తీసుకొచ్చాం. అక్కడ ఏంటంటే అక్కడ మనం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసామా లేదా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసామని కాకుండా కాంగ్రెస్ పార్టీ మనల్ని నరికేసింది అనే కోపంతో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్లో మనం ఆ రోజు జనసేన చూస్తూ, బీజేపీని చూస్తూ, చంద్రబాబు నాయుడు చూస్తూ ఈ కూటమిని మనం సపోర్ట్ చేసాం తప్ప పిలుపు మేరకు బాగా స్పందన వచ్చింది బ్రహ్మాండంగా వచ్చింది. ఒక అధికారాన్ని చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పాం. చంద్రబాబు నాయుడుకి అధికారం అప్పచెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? యథా రాజా తథా ప్రజ. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చేదాకా కాపులు కావాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులు రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన ఆఫీసర్స్ పోస్టింగ్ కానీ పదవులు పంపిణీ కానీ అన్నీ చూస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఆనాడు చంద్రబాబు నాయుడు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ పని చేయడానికి కారణం ఉన్నాయి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆ పనిలో చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన అనేక మంది నాన్ కమ్మర్స్ చాలామంది వాళ్ళకి 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి వాళ్ళకి ఎలాంటి స్థానం కల్పించలేకపోయారు. పార్టీ పరంగా కల్పించలేకపోయాడు, గవర్నమెంట్ పరంగా ఉద్యోగపరంగా పోస్టింగ్లు వాళ్ళు నామినేటెడ్ పదవులు ఏ పదవి వాళ్ళకి చేయలేకపోయారు. అందుకని రాజా తదాపేగా ఆయన ఏం చేశాడు, ఈయన అదే చేస్తున్నాడు తప్ప అదే పాలసీ కూడా కాపుల పట్ల ఫస్ట్ నుంచి ఇద్దరిది ఒకే వైఖరిగా కొనసాగుతుంది. మరి అటువంటిప్పుడు ఇక్కడ ఇంకొక ఏమనంటే మరి ఆ పార్టీలో అంటే కూటమిగా ఉన్న 2014లో కూటమిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కాపులు మంత్రులుగా ఉన్నారు. కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు మంచి స్ట్రాంగ్గా ఓట్లు చేయించడం జరిగింది. అలాగే ప్రస్తుతం 2019లో గెలుపొందిన కాపు ఓట్లతో గెలుపొందిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, కాపు మంత్రులు కావచ్చు లేకపోతే ఇతరత్రం, వీళ్ళందరూ ఎందుకు ఆలోచన చేయట్లేదు? మనమందరము వాళ్ళ దగ్గర పంచం ఎందుకు పడి ఉండాలి? మనకంటూ ఒక పార్టీ ఉంటే బాగుంటుంది, మనం ఆ పార్టీతో ప్రయాణిద్దాము. ఎందుకు ఇదే పని మనం ఆ పార్టీతో అంటే మన కమ్యూనిటీ కులాన్ని నిలబెట్టే పరిస్థితుల్లో ఇతర కులపు వాళ్ళు కలుపుకొని మనం ఎందుకు అధికారం చేపట్టకూడదనే విషయం ఈ రెండు పార్టీల్లో ఉన్న నాయకులకి ఎందుకు కలగట్లేదు? మీకు మొదటి నుంచి నేను చెప్తున్నాను, ఒకటి ఏంటంటే రాజకీయం వేరు, కులం వేరు. అది కరెక్టేనండి, కాదనట్లేదు. అలాగే రాజకీయం వేరు, కులం వేరు. అలాగే ఇవాళ ఎవరైనా మన ఇంటికి మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు గౌరవిస్తే వాళ్ళ ఇంటికి ఇంకోసారి రావడం లేకపోతే వాళ్ళ మన ఇంటికి ఆహ్వానించడం చేస్తాం. ఇక్కడ మనకు జరుగుతుంది ఏంటంటే మనం ఏ ఇంటికి వెళ్ళినా గౌరవం రానిట్లా. అందుకనే ఉన్న చోటే మన వాళ్ళు అక్కడే అడ్జస్ట్ అవుతున్నారు తప్ప ఓపెన్గా మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. మనం ముందు జగన్మోహన్ రెడ్డి పార్టీని తీసుకున్నాం 2019 ఎలక్షన్స్. చంద్రబాబు నాయుడు కాపుల మీద చేసిన అన్యాయాన్ని, అరాచకాన్ని, ఒక రకాన్ని మోసం చంద్రబాబు నాయుడు చేసేదంటే వాళ్ళకి మోసమే. అందుకనే కాపులైనప్పుడు కీలక స్థానం వెళ్ళిన వాళ్ళందరినీ కరెక్ట్ ఎలక్షన్ టైంలో పదవులు పందాలలో వచ్చేటప్పుడు వాళ్ళు ఏదో రక బయటికి పంపించు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర దగ్గర కానివ్వండి, చందు సాంబశివరావు కానివ్వండి, ఇంకా రకరకాల ఏమన్నా చాలామంది పేరు అలా ఫస్ట్ నుంచి ఉన్న అల్లా రాజ్కుమార్ గారి నుంచి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలా ఎవరిని పెట్టుకున్నా సరే ఫస్ట్ పదవులు పందాలని పెట్టినప్పుడు సీనియర్లు వీళ్ళందరినీ పక్కన పెట్టేయటం ఫస్ట్ నుంచి అలవాటు. అలాగే లేని రిజర్వేషన్స్ని ఉన్నాయని చెప్పి క్రియేట్ చేసి 5% అది పంపించటం. అలాగే కాపు కార్పొరేషన్లో కొద్దిగా చేస్తానని చేయకుండా చేయటం. ఇప్పుడైతే అసలు అది కూడా లేదనుకోండి, అది చేయటం. ఇలాగన్నీ మోసకారితనంతో ఏమైందంటే అప్పుడు జనసేన పార్టీ ప్రారంభించిన అక్కడ పరిస్థితి ఎలా వచ్చిందంటే
జనసేన కంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పోవాలనే కాన్సెప్ట్ కాపులందరూ స్థానిక రాజకీయాన్ని ఉపయోగించి ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సపోర్ట్ చేయడం. ఆ సపోర్ట్ చేసింది ఏంటంటే యాక్చువల్గా చిరంజీవి దగ్గర ఉన్న ఓట్ బ్యాంక్ చూసుకుంటే ఇంకా దానికి పెరగాలి పవన్ కళ్యాణ్ గారి. అక్కడ 5% ఓట్లే 6% ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే అక్కడ కాపుల ప్రధానమైన ఎజెండా మన శత్రువు పోవాలి అనే కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడుకి అగ్నెస్ట్గా వైసీపీకి సపోర్ట్ చేశారు. అక్కడ ఏంటంటే పోటీ అనేది జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు అయ్యాడు తప్ప పవన్ కళ్యాణ్ అనే పాత్ర అక్కడ కొద్ది 2019లో కొద్ది చిన్నదైంది. ఆ లోటు రానికుండా చేస్తారని చెప్పి మనం ఇప్పుడు అనుకుంటున్నాం. అవ్వాలి కూడా. మరి ఇంత బాధలో ఉన్న కాపులు ఏకపార్టీగా ప్రజారాజ్యం పార్టీకి 18% ఓట్లు కట్టబెట్టిన ఈ ప్రజానీకం ఎందుకు మరి 2019లో జనసేనని 5%కే పరిమితం చేశారు? అక్కడ మీకు ఒక పాయింట్ నేను చెప్తున్నాను, మీకు మళ్ళీ రిపీట్ చేస్తాను మళ్ళీ చెప్పండి. 2019లో కాపులకు ప్రధానమైన లక్ష్యం చంద్రబాబు నాయుడు పోవడం. జనసేన ఎందుకు తీసుకోలేదు అంటే అధికారంలోకి ఈ జనసేన పార్టీ అనేది వస్తుందా రాదా తర్వాత అనే మీమాంసలో పడ్డారు. తర్వాత అక్కడ జనసేన పార్టీ కూడా వ్యూహ రచనలో కానీ అక్కడ ఉన్న ఓటర్లను క్యాచ్ చేయడంలో కానీ ఓటర్లు క్యాచ్ చేసే నాయకులను కానీ అప్పుడు ఏముందంటే జనసేన పార్టీ మన మీద మనకి ఎంత బాగుంది, ఎంత మంచి అభిప్రాయం ఉన్నా సరే అక్కడ చుట్టూ ఉన్న కోటరీ చాలా మైనస్గా వ్యవహరించడం, నన్నంటుకోక నామాల కాకి అనే సామెత సిద్ధాంతాన్ని వాళ్ళు పాటించడం వల్లే వాళ్ళ జనసేన పార్టీ అంత వీక్ అయింది. అది ప్రస్తుతం 2024కి ఇప్పటి నుంచే చాలా బలంగా జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఒక క్వశ్చన్ చేయొచ్చు, మాకు 40% ఓట్లు వచ్చినాయి, మీకు 5% అనేది. ఇవాళ కానీ కరెక్ట్గా మనం ఓటింగ్ పెట్టుకుంటే రెఫరెండం లాగా పెట్టుకుంటే వాళ్ళ జనసేన ఓట్ల టీడీపీ ఓట్ల పెట్టుకుంటే ఆ రెఫరెండంలో జనసేన వాళ్ళ మెజార్టీ వచ్చింది. ఇవాళ అందరి అభిప్రాయం ఏంటంటే ఒకటే వచ్చింది. ఏం అభిప్రాయం ఏంటంటే జనసేన పార్టీ మనకి పిలిచిందా లేదా అనేది పక్కన పెట్టాము. ఈసారి మనం అందరం అంటే కాపులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ మనం అందరం పవన్ కళ్యాణ్కి అండగా నిలబడాలి అనే కార్యక్రమం ఒకటి నడుస్తుంది. దీన్ని చెడగొట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు. దాంట్లో ఏంటంటే నారాయణ వ్యూహం కానీ, సిపిఐ నారాయణ వ్యూహం కానీ, కాటా సుబ్బారావు కానీ చిల్లర మాటలు కానీ ఇలాంటివన్నీ రకరకాల ప్రయత్నాలు. ఏంటంటే కాపులు వెళ్ళి కమ్మోళ్ళు కలిస్తే రాజ్యాధికారం మళ్ళీ మనకు దూరం అయిపోతుందని చెప్పి రెడ్లు వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో బ్యాలెన్స్లో కూర్చొని ఇలాంటి చాలా వ్యూహరచన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మనం తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే ఎంతసేపు కాపులను చీల్చే ఆలోచన. ఇవాళ మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇవాళ సోషల్ మీడియాలో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారంటే అది వ్యతిరేక వర్గం. చంద్రబాబు నాయుడు పార్టీ పక్కన పెట్టండి, జనసేన పక్కన పెట్టండి, ఎవరు కామెంట్ చేసినా ఊరికిన పరిస్థితి తటస్థంగా ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశానంటే వాళ్ళంతా ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి కోవచ్చు. ఓకే, ఎందుకంటే జగన్ యాంటీ ఓట్ని సాలిడ్ కానివ్వకుండా, పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళనీయకుండా, పవన్ కళ్యాణ్ ఒక బ్రహ్మాండమైన టీడీపీ వైపు కూడా వెళ్ళనీయకుండా, పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళనీయకుండా ఉండడం కోసం ఏంటంటే మధ్యలో కొంతమంది కాపు నాయకులు బయలుదేరారు. ఆ కాపు నాయకులు బయలుదేరారు, ఆఫీసర్స్ అవనండి, ఇంకోళ్ళు అవనండి. వీళ్ళంతా ఏం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టి ఆ ఓటు పవన్ కళ్యాణ్ కాకుండా ఈయన బాగా తిడుతున్నారు కాబట్టి ఈ పక్కకి వెళ్తే బాగుంటుందని వ్యూహరాజ్యం చేస్తూ, అంటే ఇదంతా కోవర్ట్ ఆపరేషన్ జరుగుతుంది. కాపు సంఘాలు ఎలాంటి కోవర్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయో అదే ఆపరేషన్స్ ఇక్కడ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని అందరూ గమనించి సరైన ఒక నిర్ణయాలు తీసుకోకపోతే ఇంకా ముందు మనకి చాలా భవిష్యత్తు చాలా అంధకారంగా ఉంటుంది. సరే, మీరు అంతా బాగానే ఉంది, రాజ్యాధికారం కోసం మనం ప్రయత్నించే తప్పేంటి అనే ఆలోచన ఇప్పుడు బలంగా నాటుకుపోయి ఉంది కాపుల్లో. మిగిలిన కులాలతో అన్ని కలిసి పనిచేస్తున్నారు అని అనుకుందాం. అది వాస్తవ రూపేణ అంటే నియోజకవర్గ పరంగా కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు, వార్డుల పరంగా కావచ్చు, వాస్తవ రూపేణ అదే పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందా? అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే మనం కొద్ది చిన్నగా మైనస్ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది.
ఎందుకంటే మీరు ఇచ్చే సలహా కూడా మంచిదే అయితే వాళ్ళు తీసుకోవచ్చు కదండి. గుడ్డోడి చేతులు రాయిపెట్టి ఇస్తామంటే అది ఎక్కడ తగిలిద్దో కూడా మనకు తెలియదు. అందుకని మేము అనేది ఏంటంటే ఫస్ట్ నుంచి కాపునాడు అనేది ఏంటంటే ఏక సంఘంగా ఏక ఎజెండా ఒకే ఎజెండా ఒకే లక్ష్యంతో మనం ముందుకెళ్ళగలిగితే బాగానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి జరుగుతుంది ఏంటంటే దీన్ని విభిన్నమైన కోణాలతో పనిచేస్తున్న వ్యక్తులు ఎక్కువైపోయారు. తర్వాత ఇక్కడ రాజ్యాధికారం దగ్గర మనం బలమైన తర్వాత రాజ్యాధికారం స్లోగన్ ఎత్తుకోవాలి. అసలు మనకి ఆర్గనైజేషన్ సరిగ్గా లేదు. ఆర్గనైజేషన్ సరిగ్గా అవుతున్న టైంలో ఏదో ఒక రూపంగా దానికి మైనస్ పెట్టి ఆ మైనస్ని ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగతమైన ప్రలోభాలతో వ్యక్తిగతంగా నాకు లాభం ఏంటి, నా మాట వినాలి తత్వం ఉన్న కాపులు ఎక్కువైపోయారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఊరికినే ప్రతి దాని మీద బురద వెళ్ళడం అనేది కాపు వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ఈ వ్యక్తిగత స్వార్థం ఉన్నది వాళ్ళ వల్ల ఇక్కడ ఎక్కడ లేని నష్టం జరుగుతుంది. ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతుంటే ఒక చిన్న వ్యక్తులు చిన్న బురద తీసుకొచ్చి అందరికి పోయడానికి ట్రై చేస్తారు. దీనివల్ల ఇవాళ మనం కొద్దిగా వెనకబడడానికి కారణం అవుతుంది. అందుకని మంది ఎక్కువైతే మధ్యకి పలసన అయింది. అలాగే కాపు సంఘాలు ఎక్కువయ్యే కొంది మన విలువ తగ్గిపోతుంది. మనల్ని పట్టించుకునే స్థాయిలోకి రాజకీయ పార్టీలు వెళ్ళిపోతాయి. మరి ఈ విషయాన్ని ప్రస్తుతం మీరు ఏదైతే ఇప్పుడు జనసేనకు మంచి ఆలోచన మంచి అవకాశం ఉందని చెప్తూ వచ్చారో మరి జనసేన అధినేతకి ఈ విషయం మీద ఎటువంటి అవగాహన ఉందంటారు? మరి వీళ్ళందరినీ కలిపి ఏకతాటి మీద తీసుకొస్తే బాగుంటుందని ఆలోచన వచ్చి ఉండదంటారా? అంటే జనసేన పార్టీ అనేది మొదటి నుంచి వాళ్ళ ఓన్ ఎజెండాతో ఫాలో అవుతున్నారు తప్ప పబ్లిక్ ఎజెండాతో ఫాలో అయ్యే పార్టీ కాదు. వాళ్ళ ఎజెండాని పబ్లిక్ ఆమోదించాలి అంతే తప్ప పబ్లిక్ ఎజెండా అనేది వాళ్ళకి నచ్చదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనకి మొదటి నుంచి మీకు ఆర్థికపరమైన లోపాలని చెప్పాను మీకు. ఆర్థికపరమైన లోపాలు ఎక్కడ ఉన్నాయో ఆర్థికపరంగా ఎవరైతే మనిషి వీక్గా ఉన్నాడు ఆ వీక్గా ఉన్న మనిషిని చూసి ఈ రాజకీయ పార్టీలు ఐడెంటిఫై చేస్తున్నాయి. వాడిని భుజం మీద చేయటం. ఆ భుజం మీద చేయండి అలాంటి వాళ్ళు కొంతమంది స్థాయి తగ్గోళ్ళు ఉన్నారు. కింద స్థాయిలో ఒక ఎమ్మెల్యే స్థాయి ఒకటి మీద చేయేస్తే ఒక మంత్రి ఇంకోటి మీద చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకోటి మీద చేయేస్తాయి. ఎన్నెన్నో వీళ్ళందరూ కాన్సెప్ట్ ఒకటే, కాపుల్ని విడదీయాలి, కాపుల్ని బలోపేతం అవ్వనేయకూడదు. అందుకని ఎక్కడికక్కడ మొక్కలు చేస్తాను. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే బలిజ సంఘాలు, రాయలసీమలో బలిజ సంఘాలని చాలా బలంగా ఉన్నాయి. చాలా బలంగా తయారవుతున్నాయి. అక్కడ బ్రహ్మాండ నాయకత్వం బయలుదేరింది వాళ్ళ రాయలసీమలో. వాళ్ళు తీవ్రత ఆంధ్ర రాష్ట్రం కూడా వస్తారు వాళ్ళంతా. వాళ్ళని దీన్ని కొంతమంది ప్రస్తుతం అధికారంలో ఉన్న కొంతమంది సలహాదారులు దీన్ని కాపుల్ని బలిజల్ని వేరు చేయాలనే కాన్సెప్ట్లో చాలా ప్రయత్నాలు జరగడం, దాన్ని ఈ కమిటీ ఎదురు జరిగే తప్పు కాపులు బలిజలు ఒకటి అనే కాన్సెప్ట్ తీసుకురావడం. దాంతో ఏమైందంటే డైరెక్ట్గా ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా సినిమాలోకి వచ్చేసారు, ఫీల్డ్లోకి వచ్చేసారు. ఏమని మీకు పదవులు ఇస్తాం మా పార్టీలో చేరంటే కాపులతో మీకు అనవసరం అనే పరిస్థితి ఇవాళ అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కోటరే ఉంది ఏదైనా అధికార పార్టీలో ఉన్న అందరూ కింద నుంచి పైవాళ్ళు అందరూ. అందుకని దీనికి ఏంటంటే దీన్ని ప్రలోభపడే వాళ్ళు ఇప్పుడు బలిజల్ని ఆర్గనైజ్ చేస్తున్న కమిటీ ప్రలోభాలలోకి కమిటీ కాదు. అందరు పెద్ద వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు, సామాజిక పరంగా ఉన్నారు, అన్ని రాజకీయంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎవరు ప్రలోభ పెట్టలేక ఇంకా కింద స్థాయి వాళ్ళని చిల్లర బల్లరగానే ప్రలోభాలు పెడుతున్నారు. అందుకని ఇక్కడ ఏంటంటే మనం ఒకటే ఫైనల్గా ఏంటంటే ఏం చెప్పదలుచుకున్నారు అసలు మీరు ఈ సంఘాలు కులానికి కానీ లేకపోతే కాపు బలిజ ఒంటరి తెలగి వెళ్ళాలి కలిపిన కులానికి కానీ మీ ఓటింగ్ శాతానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజానీకానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఫస్ట్ నుంచి కాపునాడు ఒకటే చెప్తుంది, కాపులందరికీ కమ్యూనికేషన్ ఒకటి, ఒకే రకమైన కమ్యూనికేషన్ జరగాలి, ఒకే కోఆర్డినేషన్ ఒకటి ఉండాలి. ఇప్పుడు ఎవరు ఎన్ని సంఘం పెట్టుకున్నా అని మెయిన్ సంఘాలతోనూ మెయిన్ వాళ్ళతో కలిపి ఇచ్చున్నారు. కాపునాడు మీద రాజకీయ పెత్తనం ఉండకూడదు. కాపునాడు అంటే ఒక రాజకీయాలకు వ్యతిరేకంగా ఏ పార్టీ అయినా మాకు ఒకటే అయిన సిద్ధాంతంలో మనం పనిచేయాలి. దాంట్లో కూడా కొన్ని పరుషంగా కొన్ని మాటలు కూడా ఉంటాయి.
కాపు సంఘం కాపునాడు అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కులం వాళ్ళకి ఇస్తుంది. కులం కాబట్టి కులానికి ఉపయోగపడే వాళ్ళకి అవుతా ఇస్తుంది. అంతే తప్ప కాపునాడు అనేది టోటల్గా పార్టీలు రహితంగా పనిచేస్తున్నా సరే విషయానికి వచ్చేసరికి ఎక్కడైతే అండగా ఉండాలో అక్కడ కాపునాడు అండగా ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కాపు సంఘాల్లో ఆల్మోస్ట్ 90% ఏదైతే మీరు మొదలు పెట్టారో, మిర్యాల వెంకట్రావు గారు మీ కమిటీ అంతా మొదలు పెట్టారో అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నప్పటికీ మీ దగ్గర నుంచి వెళ్ళి విడిగా పెట్టుకున్నాయని అనుకోవచ్చా? డెఫినెట్గా అసలు మిర్యాల వెంకట్రావు గారు కాపు సంఘం స్టార్ట్ చేసినప్పుడు ఆయన దాని మీద పనిచేసే టైంలో ఎవరు లేదు. ఒకే ఈవెన్ పిల్లా వెంకటేశ్వరరావు కూడా ఆయన దగ్గర నుంచి రాజకీయ ప్రలోభాలతో ఆయన వెళ్ళి వేరే అప్పుడు రాజశేఖర రెడ్డికి అనుకూలంగా సంగీతం పెట్టి ఈయన పార్టీ పెట్టడం. అప్పుడు వెంకట్రావు గారు కొద్ది మనస్తాపం. కుల సంఘాల ప్రెసిడెంట్లు అయితే పుట్టి కూడా ఉండకపోవచ్చు బహుశా. అసలు లేదు. వెంకట్రావు గారు సంఘం పెట్టి పనిచేసేటప్పుడు కాపు సంఘాలు అంటే ఒక వెంకట్రావు గారి. ఆ తర్వాత రాజకీయ అదే సంఘం ఇప్పుడు అట్లానే కంటిన్యూ అవుతుంది. అదే అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే విపరీతమైన కాపుల మీద ద్వేషం ఆయనకు ఉందో లేదో చుట్టూ కోటలు ఎక్కించిందో కానీ మాకు అర్థం కావట్లేదు. కానీ విపరీతమైన ద్వేషం పెట్టుకున్నాడు వాళ్ళ. ఎందుకంటే మీకు చూడండి కాపునాడు సబ్జెక్ట్కి వచ్చేసరికి క్లియర్గా చెప్తున్నాడు. స్థానిక మాకు ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు కాపుల్ని రికమెండ్ చేస్తే మా స్థానం పోయేటట్టు ఉంది, దయచేసి కాపులు ఎవరు పోస్ట్ అడగదని చెప్పి దండం పెడుతున్నారు. అంటే వీళ్ళ పార్టీ అభివృద్ధి అధికారంలో రావడానికి ఎంతమంది కష్టపడ్డామో అంతమందిని కూడా వీళ్ళు నెగ్లెక్ట్ చేసి చుట్టూ కోటరీ. ఒకటే కాదు, వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఎంతైతే అనుకూలంగా ఉన్నారో మా సామినేని ఉదయ్ భాను గారు ఉన్నారు. సామినేని ఉదయ్ భాను గారు ఆ ఫ్యామిలీకి లాయల్ మనిషి. అతన్ని మనం మినిస్టర్ దగ్గరికి వచ్చేసరికి ఆయన్ని దెబ్బ అంటే కావాలని చేశారని చెప్పి మా అభిప్రాయం. భానుగారు ఆ నోట్ల నుంచి ఆ మాట రావట్లేదు, కానీ ఆ మాట కోసం వెయిట్ చేస్తాం. కానీ భానుగారి నోట్ల నుంచి నవ్వు తప్ప సమాధానం రావట్లేదు. ఇలాగా ఎందుకంటే ప్రతిదీ ఏంటంటే కాపులు తలగల వాళ్ళు ఉంటే తల తీసేయడానికి ట్రై చేస్తారు తప్ప, ఎందుకంటే ఆయన పేరు మీద కాపులంతా ఆర్గనైజ్ అవుతారేమో అని. అలాగే ఇవాళ కొత్తగా ఇంకో సంఘాలు పుట్టినాయి. పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ ముగ్గురు కలిసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పెట్టి అధికారంలోకి వస్తుంటే ఇవాళ కొత్త సంఘం ఒకటి మరి బయలుదేరి కన్నా లక్ష్మణ్ ముఖ్యమంత్రి చేయాలి. ఏంటి కన్నా లక్ష్మణ్ ముఖ్యమంత్రి చేయాలి? బీజేపీ ఓటింగ్ శాతం అంతా ఇక్కడ 0, దాని 1.55%. మనం దాన్ని ఇక్కడ కూడా కన్నా లక్ష్మణ్ ముఖ్యమంత్రి చేయకూడదనే అభిప్రాయం అయితే మనకు కాదు. ఎవరైనా కాపులు అయితే ఆనందిస్తాం, ఆనందపడతాం. కాదే కన్నా లక్ష్మణాన్ని తీసుకొచ్చి కన్నా లక్ష్మణ్ పేరు ప్రబోధ పెడుతుంది ఎవరు? మళ్ళీ వైసీపీ కాపులే, టీడీపీ కాపులు కూడా కావచ్చు. వైసీపీ కాపులే. టీడీపీకి ఏంటంటే ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే అగమ్యగోచరంగా ఉంది. అక్కడ ఏంటంటే రెండు చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ నాయకత్వాన్ని తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారు. అందుకని ఆ కన్ఫ్యూజన్లో వాడు పవన్ కళ్యాణ్ సీరియస్గా ఆలోచించలేని పరిస్థితికి ఎదురుపడు. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగానే జరుగుతుంది అంటారు మీరు? ఇది కూడా ఒక వర్గం చేస్తుంది. ఇదండి కాపులంటే రాజకీయ అధినేతలకి, ఆ చుట్టూ ఉన్న రాజకీయ అధినేతలకి ద్వేషభావం లేకపోయినప్పటికీ చుట్టుపక్కల ఉండే కోటరీ అధినేతలకు తప్పు సమాచారం అందజేయటం, అలాగే కాపు నాయకుల్ని ఎక్కడికక్కడ విభజించి పాలించే పరిస్థితుల్లో తీసుకురావడం జరుగుతుంది. కానీ ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్రంలోని కాపులు, బలిజలు, తెల్లగా ఉంటారు వీళ్ళందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మేము ఇతర ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో కలిసి మేము ఈసారి రాజ్యాధికారం సాధించే దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాము, మా ప్రయత్నాలు వమ్ము కావని ఆలోచనతోనే ఉన్నామనేసి అంటున్నారు. అలాగే కొన్ని కుల సంఘాలు ఇటువంటి ప్రలోభాలకు లొంగిపోయి ప్రలోభాలకు లొంగిపోయి సదరు పార్టీలకి మద్దతుగా ఉండటం అనేది ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. వారందరూ తెలుసుకోవాలి. మన కాపులు రాజకీయ అధికారం చేపట్టే దిశగా ఉన్న పార్టీతో మాత్రమే ప్రయాణం చేయాలనే ఆశాభావాన్ని కాపునాడు జాతీయ అధ్యక్షులు వ్యక్తం చేశారు. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. కాపునాడు టీవీని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆకుల తిరుమలరావు సైనింగ్ ఆఫ్. Please subscribe our channel.